రేషన్ కార్డుల సమస్యలు పరిష్కరించాలంటే ఒక చిత్తశుద్ధి ఉండాలి. నాదెళ్ల మనోహర్‌కి చిత్తశుద్ధి ఉందనే అనుకుంటున్నాను. కాకపోతే ఆయనకి ఫీడ్‌బ్యాక్ సరిగ్గా ఇస్తున్నారో లేదో తెలియదు. అదేమంటే సర్వర్ల ప్రాబ్లమ్ లాంటి కథలు చెప్తున్నారు. కానీ అసలు సమస్య ఒకటి మెన్షన్ చేస్తున్నది. విశాఖపట్నం నుండి ఒక ఆయన చెప్తున్నటువంటిది ఏంటంటే మా తమ్ముడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వాడిని కూడా కేవైసీ చేయమంటున్నారు. నాకేం వికలాంగుల పెన్షన్ వస్తుంది. ఒకవేళ వాడు కేవైసీ చేస్తే నా పెన్షన్ పోతుంది. వాడిని వేలే కుటుంబంగా గుర్తించమంటే గుర్తించడం లేదు. తనకు పెళ్లి కూడా అయిపోయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ మాకు న్యాయం జరగటం లేదు. కనీసం ఈ విషయం వాళ్ళ నోటీస్కి వెళ్తుందో లేదో తెలియదు. ఇట్లాగే చాలా చోట్ల జరుగుతుంది. పెళ్ళైనటువంటి వాళ్ళని అందులో నుంచి డిలీట్ చేసేయండిరా అంటే చేయట్లేదట. కొత్త వాళ్ళని యాడ్ చేయమంటే పెళ్ళైన వాళ్ళని యాడ్ చేయమంటే అమ్మాయి వాళ్ళ దాంట్లో నుంచి డిలీట్ చేయడానికి మా దగ్గర సాఫ్ట్వేర్లో లేదు అదని చెప్తున్నారట. అలాగే ఒకే అమ్మాయి ఉంటే అసలు డిలీట్ చేయమంటున్నారట. అదేమంటే మాకు అలాంటి కమ్యూనికేషన్ లేదంటున్నారట. ఇది గందరగోళం జరుగుతుంది.